సీఎం రేవంత్ టార్గెట్ గా కవిత యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై నేరుగా కవిత విమర్శలు గుప్పిస్తున్నారు. 6 హామీల అమలుపై గట్టిగా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముందుగా వాంకిడి నుంచి ప్రజాక్షేత్రంలోకి కవిత ఎంటర్ అయ్యారు. త్వరలో వాంకిడిలో పర్యటించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. విషాహారం తిని మరణించిన శైలజ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేయబోతున్నారు కవిత. సో వాంకిడి టార్గెట్గా పెట్టుకొని అక్కడి నుంచి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అక్కడి నుంచి కవిత ఇక నేరుగా ప్రజాక్షేత్రంలో కంటిన్యూగా ప్రభుత్వంపై పోరాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై కవిత నేరుగా విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ టార్గెట్గా కవిత ఈ యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో జనంలోకి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను కాంగ్రెస్ నేతలు మభ్యపెడుతున్నారంటూ మండిపడుతున్నారు. వెంటనే ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలంటూ ఆమె ముఖ్యమంత్రి కూడా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ జాగృతి నాయకులతో నిర్వహించిన సమావేశంలో బూటకు హామీలతో తెలంగాణ యువతను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి మోసం చేశారంటూ ఆమె మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను ఇక నేరుగా ప్రశ్నించాలని జనక్షేత్రంలోకి వెళ్ళి జనాల వద్దే తేల్చుకోవాలంటూ ఆమె కాంగ్రెస్ క్యాడర్తో జాగృతి క్యాడర్తో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ యువ వికాసం కింద ఇస్తానన్న 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వలేదని, అలాగే ఇక ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసిన యువతకు ఎస్సీ ఎస్టీ యువతకు 5 లక్షలు ఇస్తామంటూ చెప్పి ఓట్లు దండుకున్నారు. ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్లాలంటూ ఆమె జాగృతి కార్యకర్తలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే 3 లక్షల్లోపు ఆదాయం ఉన్న బీసీలకు 100% ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని ఇచ్చిన హామీ కూడా కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, ఇలాంటి అనేక అంశాలను విద్యార్థులకు సంబంధించిన అంశాలను అలాగే ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న తప్పుడు లెక్కలకు సంబంధించి కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఆమె జాగృతి కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఇలా అనేక అంశాలపై ముఖ్యమంత్రిని అలాగే రాహుల్ గాంధీని నిలదీయాలనే అంశానికి సంబంధించి ఆమె ఇప్పుడు జనాల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహిళలకు 2500 రూపాయలు సంబంధించి సీఎం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, అలాగే లీటర్ 40 రూపాయలకే పెట్రోల్ ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారు, ఇక విద్యార్థులకు స్కూటీ కూడా, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు అలాగే మహిళలకు సంబంధించిన అంశాలు జాగృతి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందాక నేను చెప్పిన చాలా అంశాలకు సంబంధించి జాగృతి కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేశారు. వీటన్నిటినీ కూడా ఇక విషాహారం తిని మరణించిన శైలజ కుటుంబాన్ని పరామర్శిస్తూ అక్కడి నుంచి పూర్తిగా జనబాహుల్యంలోకి వెళ్ళాలని కవిత నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మరణించిన కుటుంబానికి శైలజ ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. సో ఆ రకంగా ఆమె జనక్షేత్రంలోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ముఖ్యంగా విద్యార్థి అలాగే మహిళల సమస్యలు ఆమె ప్రధానంగా ఫోకస్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో ఎలాంటి యాక్షన్ ప్లాన్తో కవిత ముందుకెళ్తోంది? ఆహారం విషయం కావడంతో విషాహారం తిని మరణించినటువంటి శైలజ కుటుంబాన్ని పరామర్శిస్తారు. త్వరలో వారి కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు నిన్న ఆల్రెడీ. ఆ 2 లక్షలు అక్కడ వారికి అందజేస్తారు. త్వరలోనే వాంకిడి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఎండగట్టాలని ఆమె జాగృతి కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఇలా అనేక అంశాలపై ముఖ్యమంత్రిని అలాగే రాహుల్ గాంధీని నిలదీయాలనే అంశానికి సంబంధించి ఆమె ఇప్పుడు జనాల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహిళలకు 2500 రూపాయలు సంబంధించి సీఎం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, అలాగే లీటర్ 40 రూపాయలకే పెట్రోల్ ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారు, ఇక విద్యార్థులకు స్కూటీ కూడా, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు అలాగే మహిళలకు సంబంధించిన అంశాలు జాగృతి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందాక నేను చెప్పిన చాలా అంశాలకు సంబంధించి జాగృతి కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేశారు. వీటన్నిటినీ కూడా ఇక విషాహారం తిని మరణించిన శైలజ కుటుంబాన్ని పరామర్శిస్తూ అక్కడి నుంచి పూర్తిగా జనబాహుల్యంలోకి వెళ్ళాలని కవిత నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మరణించిన కుటుంబానికి శైలజ ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. సో ఆ రకంగా ఆమె జనక్షేత్రంలోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ముఖ్యంగా విద్యార్థి అలాగే మహిళల సమస్యలు ఆమె ప్రధానంగా ఫోకస్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో ఎలాంటి యాక్షన్ ప్లాన్తో కవిత ముందుకెళ్తోంది?
ఆహారం విషం కావడంతో విషాహారం తిని మరణించినటువంటి శైలజ కుటుంబాన్ని పరామర్శిస్తారు. త్వరలో వారి కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు నిన్న ఆల్రెడీ. ఆ 2 లక్షలు అక్కడ వారికి అందజేస్తారు. త్వరలోనే ఈ వాంకిడి నుంచి ప్రారంభమయ్యేటువంటి కవిత ప్రోగ్రామ్స్ ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఆమె జనాలకు చేరువయ్యేటువంటి కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది మొత్తంగా నిన్న. ఎందుకంటే వరుసగా జాగృతికి సంబంధించినటువంటి అన్ని జిల్లాల పార్టీల నాయకులతో కవిత భేటీ అవుతున్నారు. ఇంట్లో వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. త్వరలో యాక్టివ్ కాబోతా ఉన్నాను, మీరు కూడా చాలా యాక్టివ్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. నేను ప్రజా అంశాలను ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలు దిశగా వారిని క్వశ్చన్ చేయడానికి క్షేత్రస్థాయిలకు వెళ్దాం అనుకుంటున్నాను అనేటువంటిది వారందరికీ వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్నటి వరకు ఇనాక్టివ్ గా ఉన్నటువంటి ఈ జాగృతికి సంబంధించినటువంటి నాయకులందరినీ యాక్టివ్ చేసే పనిలో కవిత ఉన్నారు. ఇప్పటికే 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే దాంతో పాటు నిన్న చేసినటువంటి ప్రకటనలో చాలా కీలకంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరిని క్వశ్చన్ చేస్తూ కారణం చేసేటువంటి కార్యక్రమాల త్వరలో కవిత చేపట్టనున్నట్టుగా తెలుస్తా ఉంది. అనేక అంశాలు ఉన్నాయి. దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి యువకులను ముఖ్యంగా తప్పుదోవ పట్టించింది అనేటువంటిది కవిత చెప్పే ప్రయత్నం చేశారు. జాగృతికి సంబంధించిన సంస్థ ప్రతినిధులతో యువకులే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అనేటువంటిది యువకులు, నిరుద్యోగులు బీఆర్ఎస్ భావిస్తా ఉంది. కాబట్టి వాళ్ళని చైతన్యం చేసేటువంటి దిశగా, వారిని గుర్తు చేసే వారికి ఒకసారి మళ్ళీ గుర్తు చేసే దిశగా వారిని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని క్షేత్రస్థాయిలో క్వశ్చన్ చేయాలి అనేటువంటిది ప్రజలకు పిలుపునిస్తూ ఆమె త్వరలో ప్రకటన చేయడం క్షేత్రస్థాయిలో తిరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న కూడా ఆదిలాబాద్ గాని రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణ జాగృతి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మొత్తం గతంలో యువతకి ఇచ్చినటువంటి యువ వికాసం 5 లక్షల విద్యా భరోసా కార్డుకు సంబంధించి, తర్వాత విద్యాజ్యోతుల పథకం కింద ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేసినటువంటి ఎస్సీ ఎస్టీ యువతకు కానీ 5 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి ఆ హామీని క్షేత్రస్థాయిలో క్వశ్చన్ చేయాలి అనేటువంటిది సిద్ధమవుతూనే 3 లక్షల రూపు ఆదాయం ఉన్నటువంటి బీసీలకు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామనేటువంటి హామీ ఒకటి. వీటన్నిటిపైన క్వశ్చన్ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి మేము వచ్చిన తర్వాత 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామనేటువంటిది అయితే ప్రకటన చేస్తా ఉన్నారో ఆ ప్రకటనకి సంబంధించి గతంలోనే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించినటువంటి పోటీ పరీక్షలు అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు అంత పెద్ద ఎత్తున నిర్వహించలేదు. అందులో మెజారిటీ శాతం 90% పైగా గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ కి ఇప్పుడు ఈయన నియామక పత్రాలు ఇచ్చాడనేటువంటిది వారితో ఆమె చెప్పారు. వాటిపైన క్వశ్చన్ చేద్దాం క్షేత్రస్థాయిలో అనేటువంటిది వారందరికీ దిశానిర్దేశం చేశారు. తర్వాత మహిళలకు ఇస్తామన్న హామీ 2,500 ప్రతి మహిళకి నెల ఇస్తామన్న హామీ ఏమైంది? తర్వాత పెట్రోల్ కి సంబంధించి తెలంగాణలో 40 రూపాయలకే పెట్రోల్ ఇస్తాం అధికారంలోకి వస్తాయనేటువంటి గతంలో కాంగ్రెస్ చేసినటువంటి హామీ, వీటన్నిటినీ క్షేత్రస్థాయిలో తిరుగుతూ జనాల్లో గతంలో వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తామంటూ ఆమె నిలదీయాలి ఎక్కడికక్కడ అనేటువంటి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మొత్తానికి కవిత యాక్టివ్ కాబోతా ఉన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత రెస్ట్ లో ఉన్నారు. తర్వాత సమావేశమయ్యారు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో. ఇప్పుడు జాగృతి సంస్థ నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో కూడా వెళ్ళనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉన్నారు. తర్వాత మీరు చెప్తున్నట్టుగా కులగణన సర్వేకి సంబంధించి ఆమె సోషల్ మీడియా వేదికగా మళ్ళీ యాక్టివ్ అయ్యారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో మొత్తం మీద కవిత మళ్ళీ ఒక మాస్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా? జనాలు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వంపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక టార్గెట్ చేసుకొని జనాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? క్షేత్రస్థాయిలో ఇప్పటికే జాగృతి సంస్థ ప్రతినిధులను యాక్టివ్ చేయాలనేటువంటి దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. అందులో భాగంగానే పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ సూచన మేరకు ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు క్షేత్రస్థాయిలో. కవిత కూడా మరికొన్ని వీళ్ళు టచ్ చేయనటువంటి అంశాలతో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది, అంటే క్లాష్ కాకుండా కేటీఆర్, హరీష్ రావు తీసుకునేటువంటి అంశాలు కాకుండా మిగతా ఉండిపోయినటువంటి అంశాలను కవిత టేకప్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నిజంగానే జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె రెస్ట్ లో ఉన్నారు ఎక్కువ శాతం. అంటే ఆరోగ్యం రికవరీ అయ్యేంత వరకు, గతంలో ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు జైల్లో, కాబట్టి అవి రికవరీ అయ్యేంత వరకు కాస్త సైలెంట్ గా ఉన్నారు. గత కొంతకాలం నుంచి మాత్రం ఫుల్ యాక్టివ్ అవుతా ఉన్నారు బీసీ సంఘాల నేతలతో, ఇప్పుడు జాగృతి సంస్థలకు సంబంధించిన నాయకులతో. నిన్న హరీష్ రావు పోలీస్ స్టేషన్ లో ఉంటే అక్కడికి వెళ్లి పరామర్శించడం కానీ, ఇప్పుడు రేపు వాంకిడిలో శైలజ కుటుంబాన్ని పరామర్శించి 2 లక్షలు ఇవ్వాలనేటువంటి ఆలోచన, ఇట్లా క్షేత్రస్థాయిలో ఆమె కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటున్నట్టున్నారు. త్వరలోనే ఆమె వాంకిడి నుంచి
జనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అలాగే నెక్స్ట్ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. సో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మళ్ళీ జనంలోకి అడుగు పెట్టబోతున్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా రోజులు ఆమె సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుపై గట్టిగా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఒక యాక్షన్ ప్లాన్తో రేవంత్ టార్గెట్గా ఆమె ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా వాంకిడి నుంచి ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు కవిత. త్వరలో వాంకిడిలో పర్యటించబోతున్నారు. విషాహారం తిని మరణించిన శైలజ కుటుంబ సభ్యులకు పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తారు. తర్వాత పూర్తిగా ఇక జిల్లాల వారీగా ఆమె పర్యటన చేసే అవకాశం కనిపిస్తుంది. RTV యాప్ వార్తల్ని